సంపూర్ణ కార్తీక మహాపురాణం 23వ రోజు పారాయణం. వీరభద్రుని మూర్ఛతో విర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడైన శివుడు అసలు ఏమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు. నందివాహనారూఢుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుని చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభ నిశుంభ కాలనేమ్యస్వముఖ బలాహక ఖడ్గరోమ ప్రచండ గస్మరాది రాక్షస నాయకులందరూ ఊకుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివునికి వీరేపాటి. ఆయన ఒక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. బలాహకుడి తలను 2 చెక్కలుగా చేశాడు. పాశె ప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగఘాతానికి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడిని తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలని, రథాన్ని, జెండాని, ధనస్సుని నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకొని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడా గదను తన బాణాలతోనే విరగ్గొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ళ వెనకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు. అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు. గంధర్వ గానాలు, అప్సరో నాట్యాలు, దేవగణ వాద్యఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు. ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడెలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభనిశుంభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనే ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరంగాని పార్వతి వాడి దృష్టి పథంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితమై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు: తల్లి పార్వతి, వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించవలసి ఉంది. దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు. వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాల ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు. ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగుసాగాయి. ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు, దిగంబరుడైనట్లు, ఒళ్లంతా నూనె పోసుకుని తిరుగుతున్నట్లు, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా ముండనం చేయించుకున్నట్లు, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు, తనతో సహా తన పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తాను చూసినది కలైనని, అది అశుభమని తలపోసి చింతించసాగింది. అయినా అది మొదల ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదెసలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన 2 రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతాత్మురాలైన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆవనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని, ఓ మునివర్య, నన్ను రక్షించు, నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది. అప్పుడా ముని భయగ్రస్తమైన ఆమెను, ఆమె వెన్నంటి వస్తున్న రక్కసులను చూసి ఒక్క హూంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజెక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి, ఓ ఋషీంద్ర, ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడు గనుక నేను నా సంశయాలను కొన్నింటిని నీ ముందు ఉంచుతున్నాను. నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, ముండెమును, తలను తెచ్చి
వారి ముందు ఉంచాయి. తన భర్త యొక్క ఖండితావయవాలను చూసి బృంద ఘొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషిపాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది. అందుకా ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్లను బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు. భిన్నురాలై ఉన్న బృందను కౌగలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది. వారిద్దరూ ఆ వనంలో వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక. నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషుని సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడవో అగుదువుగాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు ఋషులు ఎందరు ఎన్ని విధాలు చెప్పినా విష్ణువు శాంతించలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 23వ రోజు పారాయణం సమాప్తం.